చెరుకులోని తీయదనం, పాలలోని తెల్లదనం, గాలిపటంలోని రంగుల అందం జీవితాలలో ఆనందం నింపాలని కోరుకుంటూ చేసే పండుగనే సంక్రాంతి పండుగ అంటారు. భోగి, మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి ముందు రంగులతో అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి పిండి వంటలు చేసుకుని ఆనందంగా పండుగను జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులకు విశిష్ట ప్రత్యేకతలున్నాయి. భోగి రోజున పిండి వంటల్లో దేవునికి నైవేద్యం పెడతారు. సంక్రాంతి రోజున రథం ముగ్గును వేసి దేవుడిని ఆహ్వానిస్తారు. కనుమ రోజు ఆ దేవునికి మమ్మల్ని సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంచాలని సాగనంపుతామని పలువురు చెబుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మేము సంక్రాంతి పండగ శుభంగా చేసుకుంటాము. భోగి పండుగ రోజు మంచిగా తలస్నానం చేసి ముగ్గులు వేసుకొని పండగ సందర్భంగా మేము సంతోషంగా ఉంటాము. పండగ రోజు మేమందరము చల్లగా ఉండాలని మంచి రథం వేసి రథంలో గొబ్బెమ్మలను, పసుపు, కుంకుమ అన్ని రకాలు వేసి మా ఇంట్లోకి పంపించుకుంటాము. నెక్స్ట్ రోజు కనుమ రోజు మేము రథం వేసి బయటికి అమ్మవారిని బయటికి సాగనంపుతాము. ఇదే సంగతులు. ముందు నవధాన్యాలు మేము చేసుకున్న పిండి వంటలు కూడా అన్నీ అమ్మవారికి నైవేద్యం అనుకొని గొబ్బమ్మ ఆవు పేడను మేము అమ్మవారిలాగా అనుకొని అన్నీ గొబ్బమ్మ దగ్గర పెట్టుకొని మా జీవితాలలో కూడా ఎన్ని కలర్లు ఉన్నాయో అలాంటి అన్ని కళలు, కాంతులు మా పిల్లలు అందరం ఆయురాలతో క్షేమంగా ఉండాలని, మా కళలు నెరవేరాలని కోరుకుంటాము. మకర సంక్రాంతి, కనుమ. మకర సంక్రాంతి కనుమ రోజున ఆ రోజు